సిరమ్మ, నీకు మీ నాన్న రాసేటో తెలుసా? ఓ తెలుసు పండు, మా నాన్నది సింహరాశి. సింహరాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? సిరమ్మ, నాన్న రాసి అవుతుంది, చూడు చూడు. వీరికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు, వారాలు, సంఖ్య ఏమిటో కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఈ రోజు సింహరాశి వారికి అనుకున్నవన్నీ అవుతాయి. ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న మనసులు తారసపడొచ్చు. కొంచెం కోపాన్ని తగ్గించి ప్రశాంతంగా ఆలోచిస్తే ఈ రాశి గల వారికి అన్ని పనులు పూర్తవుతాయి. ఈ రోజు అతి ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. పండు, ఆయన ఏం చెప్పారు? ఎవరో కలుస్తారని ఏదో అంటున్నారేంటి? అదే సిరమ్మ, చిన్నటి మిత్రులు లేక బాగా కావాల్సిన లవ్లో మీ నాన్నగారు కలుస్తారట. ఓ నానా, నానా, ఈరోజు మీరు మీకు కావలసిన వాళ్ళని, చాలా రోజుల నుంచి మిస్ అయిన వాళ్ళని నువ్వు కలవబోతున్నావంట. అలానే ఎవరు చెప్పారు? టీవీలో రాశి ఫలాల్లో జ్యోతిష్యులు చెప్పారు. వాళ్ళు చెప్పేవన్నీ జరగవు, అవన్నీ ట్రాష్. వాటిని నమ్మి ఇంకెప్పుడు ఇలాంటి విషయాలు నాకు చెప్పొద్దు. అలాగే నాన్న. విహార్ బాబు, టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతాను బాబు. రండి బాబు, టిఫిన్ పెడతాను. లేదురా, నేను ఆఫీస్కి వెళ్ళాలి. నాకు ఆఫీస్లో చాలా పని ఉంది. 5 నిమిషాలు తినేవచ్చు బాబు. అయినా అంత అర్జెంట్ పని ఏంటుంది బాబు? తినేసి వెళ్ళిపోండి బాబు. ఆఫీస్ క్యాంటీన్ కాంట్రాక్ట్ గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి. నాన్న, ఏంజల్ ఆంటీకే మన క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇవ్వండి నాన్న. ఏంజల్ ఆంటీ చాలా బాగా వంటలు చేస్తారు. అప్పుడు ఆ వంటలు మన ఆఫీస్లో పనిచేసే వాళ్ళంతా చాలా హ్యాపీగా తింటారు నాన్న. సిరి, మీ నాన్న నీ విషయంలో నా విషయంలోనే ఆలోచించరు. అలాంటిది ఎవరో బయటి వాళ్ళ గురించి నువ్వు రికమెండేషన్ చేస్తే ఆలోచిస్తారా? అది కాదమ్మా, ఏంజల్ ఆంటీ చాలా బాగా వంటలు చేస్తుంది. మనం కూడా తిన్నాం కదా, అన్నీ బాగున్నాయి కదా. అందుకనే నాన్నకి చెప్తున్నాను. నువ్వు చిన్నపిల్లవే, నీకు అర్థం కావడం లేదు. మీ నాన్న మనసుతో ఆలోచించటం ఎప్పుడూ మర్చిపోయారమ్మా. ఎమోషన్స్ అనేవి వదిలేశారు. ఇప్పుడు మీ నాన్నకి బిజినెస్ మాత్రమే ముఖ్యం. అది తప్ప ఇంకేం కనిపించదు. అలాంటి మనిషికి నువ్వు ఎన్ని చెప్పినా అర్థం కాదే. అమ్మా, ఎందుకు నాన్న కోపం వచ్చేలా అలా మాట్లాడావు? ఉన్నమాటంటే అంత ఉలికెందుకు? నేనేమీ కావాలని కల్పించలేదు కదా. ఇంట్లో మాతో బావ ఎలా బిహేవ్ చేస్తున్నాడో అదే చెప్పాను. అయినా ఇప్పుడేమీ బావ ప్రేమగా నా దగ్గరికి రావట్లేదు కదా. నేనన్నానని కోపం వచ్చి నా నుంచి దూరంగా వెళ్ళిపోవటానికి. అసలు ఇంట్లో మనుషులంటేనే బావ ఆమె దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అంతకుమించి ఇంకా దూరం ఉండదు, ఉండనివ్వం కదా. రే అక్క, అంతా రెడీనా? అంతా రెడీ అక్క. మరి వంట వాళ్ళు లేర్రా? వస్తున్నారక్క. అక్క, ఒక చిన్న అనుమానం అక్క. ఏంట్రా అది? ఏం లేదక్క, మన క్యాంటీన్ కాంట్రాక్ట్కి వంట చేయాలి కదా. నిన్న చేసినట్టుగా నాణ్యంగా రుచిగా చేయాలా అక్క? ఏంట్రా, నాణ్యంగా రుచిగా చేస్తే మన కొరిగేదేంట్రా? నిన్నంటే ఆ కొత్త యజమాని ఎవరో ఉన్నారు కదా, ఆయన రుచి చూడడం కోసం ఏదో రుచిగా నాణ్యతగా చేశాం.
ఈ వడ్డీల శకుంతల మారదక్క. మారితే వడ్డీ శకుంతల ఎలా అవుతుంది మావయ్య? అవునులేరా, నువ్వు కరెక్ట్గా చెప్పావు. హర్ష, ఆ వచ్చే వంట వాళ్ళు ఎవరైనా మనకు ఉపయోగపడతారేమో. కానీ ఈ రోజు ఎందుకు చేయాలి? ఏం అవసరం లేదు. అది కాదక్క, కాంట్రాక్ట్ ఇచ్చిన 4 రోజులు కొంచెం మంచి ఫుడ్ పెడితే. ఏంట్రా, మంచిగా చేస్తావా? కాంట్రాక్ట్ వచ్చిన 1 రోజులు నాణ్యంగా రుచిగా వంటలు చేసి పెడితే తినేవాళ్ళు బాగుంటారు, ఇక్కడ వంట చేసేవాళ్ళు బాగుంటారు, మీరు బాగుంటారు. నష్టం వచ్చిపోయేది నేనే కదరా. నేను ఈ కాంట్రాక్ట్ తీసుకున్నది నష్టాల కోసం కాదు, లాభాల కోసం. అర్థమైందా? అర్థమైందక్క. రేయ్, ఆ వంటోళ్ళు ఇంకా రాలేదు. దారిలోనే ఉన్నారన్నావుగా, ఫోన్ చేసి పిలువు. ఇంతకు ముందే ఫోన్ చేశానక్క, దారిలో ఉన్నారంట. సరే, త్వరగా పనులు కానివ్వండి. అలాగే అక్క. వెళ్ళండి, పదండ్రా. చూడండి. అక్క, ఆ వంట వాళ్ళని మనం యూజ్ చేసుకుంటే ఒక ఆట ఆడుకోవచ్చు. అయితే లెట్స్ ప్లే. ఎస్, ఆట మొదలైంది. అరే పదరా, టైం అయిపోతుంది, త్వరగా పద. బాగా ఆలస్యం సరే అయిపోయింది. పదరా బాబు, నువ్వే స్లోగా నడుతున్నావు, నాదేముంది. అది కాదక్క, ఆ వంట వాళ్ళు ఎవరో, ఎక్కడి నుంచి వస్తారో ఎలా తెలుసుకోవడం, వాళ్ళని ఎలా వాడుకోవడం? అదే కనుక్కోవాలి హర్ష. అరే టీ తాగేసి వెళ్దాం రా. అరే, ఆ శకుంతల మనుషులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. అరే, ఒక టీ తాగేసి వెళ్దాం రా. అరే, ఆలస్యం అయిపోతుందేమో. అరే ఏం కాదు, పదరా. అక్కడ కూర్చో. అమ్మా, 2 టీలు ఇవ్వండి. అలాగే. అమ్మా, ఆ చూడు. వాళ్ళే వంట వాళ్ళు అయి ఉంటారక్క. అయ్యుండొచ్చు. వాళ్ళే వడ్డీ శకుంతల దగ్గరికి వచ్చిన వంట వాళ్ళని ఎలా కనిపెట్టడం? నేను అనుకుంటాను మావయ్య, నువ్వు నాతో పట్రా. జాగ్రత్త క్రిష్. అమ్మా, మెహూనా, నువ్వు వస్తున్న టెన్షన్ పడకు, నేను అన్ని వివరాలు కనుక్కొని వస్తానుగా. మావయ్య, నువ్వు నాతో పట్రా.